హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము క్యారెట్ హల్వా తయారు చేద్దామండి. ఈ సీజన్లో దొరికే ఈ క్యారెట్ చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ముందుగా ఒక హాఫ్ కిలో క్యారెట్ తీసుకున్నాను. నీట్గా మొత్తము పీల్ చేసేసి వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఈ క్యారెట్ని మనము తురుము పెట్టేసుకుందామండి. మరి సన్నగా కాకుండా కొంచెం పెద్ద రంధ్రాలు ఉండే సైడ్గా తురుముకొని మొత్తము పెట్టేసుకోవాలి. ఇదిగోండి, క్యారెట్ తురుముతో పాటు పంచదార, గీ, జీడిపప్పు, కిస్మిస్, బాదాము, ఇలాచి. జీడిపప్పు, బాదాము ఇవన్నీ కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టేసుకుందామండి. ఇదిగోండి, ముందుగా ప్యాన్ తీసుకొని అందులో గీ 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. గీ వేడైపోయింది కదండి, మనము ముందుగా కట్ చేసి పెట్టినటువంటి నట్స్ను యాడ్ చేద్దాము. ఇవి కొద్దిగా మనకు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మనకు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇదిగోండి, ఫ్రై అయిపోయాయి కదా, పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుందామండి. ఇదే బాండిలో మనము మరో 2 టేబుల్ స్పూన్లు గీ యాడ్ చేస్తున్నాను. ఇందులో మనము ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ మొత్తం ఇందులో వేసేసి మీడియం ఫ్లేమ్లోనే మొత్తము మగ్గనివ్వాలండి. అప్పుడే మనకు ఆ క్యారెట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మొత్తము కలిపేసి ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టి మగ్గనిద్దామండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేద్దాము. ఇదిగోండి, 10 to 15 మినిట్స్ తర్వాత మనకు క్యారెట్ మొత్తం ఇలా బాగా దగ్గర వచ్చేసేసి మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2 కప్స్ వరకు పాలు తీసుకుంటున్నానండి. ఈ పాలతోటి మనకు క్యారెట్ మొత్తము ఉడకాలి, అప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి మొత్తము కలిపేసేసి మూత పెట్టి ఉడకనిద్దాము. ఇదిగోండి, 5 మినిట్స్ తర్వాత మనకు క్యారెట్ బాగా ఉడకపట్టేసింది. ఇప్పుడు ఇందులో నేను 1 కప్ వరకు పంచదార యాడ్ చేస్తున్నానండి. ఈ పంచదార కూడా బాగా కలిసిపోయే విధంగా బాగా కలిపేద్దాము. ఇదిగోండి, పంచదార కూడా బాగా కరిగి కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో మనము ఫ్లేవర్ కోసము ముందుగా మనం దంచి పెట్టుకున్నటువంటి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దామండి. ఓ పావు కప్పు కోవా కూడా యాడ్ చేస్తున్నానండి. కోవా వల్ల మనకు హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, ఇది మొత్తం మనము కలిసిపోయే విధంగా బాగా కలిపేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనము ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా మొత్తము ఒకసారి కలిపేసేసి ఇందులో ఇంకా కొంచెం టేస్ట్ కోసం అనేసి 1 స్పూను మిల్క్ మేడ్ కూడా యాడ్ చేశాను. ఇది కూడా మొత్తం కలిపేసి ఇందులో ఇంకా లాస్ట్గా ఒక 2 టేబుల్ స్పూను గీ కూడా యాడ్ చేస్తున్నానండి. మన హల్వా అంటే నెయ్యి కూడా కాస్త ఎక్కువనే పడుతుందండి, పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది మొత్తం ఒకసారి కలిపేసేసి ఇంకా మనము స్టవ్ కట్టేద్దామండి. ఇదిగోండి, ఈ క్యారెట్ హల్వాను నేను ఇంకా బౌల్లో సర్వ్ చేస్తున్నాను. పిల్లలకు కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసము వీటిపైన మళ్ళీ కొన్ని నట్స్ అండ్ కోవాతోటి డెకరేట్ చేశానండి. ఈ క్యారెట్స్ మనకు ఎక్కువగా ఈ సీజన్లోనే దొరుకుతాయి కదండి. మంచి రంగులో ఉన్న ఈ క్యారెట్ తోటి హల్వా చేశారంటే సూపర్గా ఉంటుందండి. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.